హలో ఎవ్రీవాన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో ఏంటి, వినాయకుడి విగ్రహాలు మా ఇంటి దగ్గర చుట్టూ ఉన్నాయి. సో అవి ఎన్ని ఉన్నాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఆ కౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ కౌంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ గణేశుడు మా ఇంటి దగ్గరలో ఉన్న మా ఇంటి ఏరియా దగ్గరలో విగ్రహాలు అయితే పెట్టారనమాట. ఆ విగ్రహాలన్నీ మీకు చూపిస్తాను. లైక్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి కమెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ విగ్రహం వినాయకుడు. ఇది నిమజ్జనం రోజు నేను తీసిన వీడియో అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో పందిరి వేసి. మిర్రర్లో నుంచి చూస్తే మిర్రర్తో ప్రతిబింబం కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ నేను మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ ఇద్దరం కలిసి వచ్చాము. విగ్రహాలు ఇంకా లాస్ట్ నిమజ్జనం రోజు చూడాలి అని మా ఏరియాలో ఉన్న విగ్రహాలన్నీ దగ్గరికి వెళ్ళి చూసేసి రావాలని ఇక్కడ పసుపు కుంకుమ వేసి దేవుడికైతే దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. తర్వాత ఇక్కడ ఇంకొక విగ్రహం. ఇదంతా నిమజ్జనం రోజు, అందుకే సెట్టింగ్ అయితే తీసేశారు. చూశారు కదా, బోలా శంకరుడు డమరుకం మీద వినాయకుడు కూర్చోబెట్టినట్టు చాలా చక్కగా అయితే ఉంది. ఇక్కడ కూడా దండం పెట్టుకేసుకొని వచ్చేసాము. చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. డమరకం మీద వినాయకుడిని కూర్చోబెట్టి పైన సెట్టింగ్ కూడా చాలా చాలా అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విగ్రహము, ఇక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాం. నేను మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ. చాలా చక్కగా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా డెకరేషన్ తీయలేదు, బాగుంది. మా జాను కూడా దేవుడికి అయితే మొక్కుకొని వచ్చేస్తుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వినాయకుడు. మర్చిపోకుండా కౌంట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ పక్కన చిన్న వినాయకుడు, దాని పక్కనే పెద్ద విగ్రహాలు. ఇంట్లో పూజలు అయితే చేసుకుంటారు కదా, చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి 3 రోజులకి 5 రోజులకి మళ్ళీ తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెడతారు. ఇక్కడ కూడా మొక్కొని అయితే వచ్చేసాము. చాలా చక్కగా అయితే పూజలు అయితే చేసేసారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక విగ్రహం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే చేశారు. అలాగే చుట్టూ డెకరేషన్ కూడా పందిరి కూడా చాలా చక్కగా అయితే వేసేసారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సాయిబాబా టెంపుల్, మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో విగ్రహం అనమాట. చూసారా, చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పూజలు చేసుకొని 5 రోజులకి 3 రోజులకి తెచ్చి ఇక్కడ పెడతారు. ఆ విగ్రహంతో పాటు ఈ చిన్న చిన్న విగ్రహాలు కూడా తీసుకెళ్తారు. ఫైనల్గా మా ఇంటికి దగ్గరలో అపార్ట్మెంట్లో అందరూ ఆ గల్లీలో అయితే పెట్టారు. చాలా చక్కగా అయితే ఈ విగ్రహం మీద చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు అయితే స్టిక్ చేసి పెట్టారు. అండ్ శివలింగం కూడా ముందు ప్రిపేర్ చేశారు. ముందైతే వీడియో తీయలేదు. డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. అచ్చం కైలాసంలో ఎలా అయితే ఉంటుందో అలా సెట్టింగ్ అయితే చేశారు. వీడియో మిస్ అయిపోయింది. చూసారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.